హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ గౌట్ డిగ్రీ కాలేజ్ ఖమ్మం అటానమస్. ఈ యొక్క కాలేజ్లో ఉన్నటువంటి ఫుల్ ఫెసిలిటీస్ అండ్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఈ యొక్క వీడియోలో ఫుల్ క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో ఈ యొక్క కాలేజ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెయిన్లీ మన కాలేజ్ వచ్చేసి ఖమ్మంలో అయితే లొకేట్ అయ్యి ఉందన్నమాట. ఖమ్మంలో తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్లో మన కాలేజ్ అయితే టాప్ అనమాట. మన కాలేజెస్కి నాక్ అక్రెడిటేషన్ వాళ్ళ ప్రకారం, అంటే నేషనల్ అక్రెడిటేషన్ కౌన్సిల్ వాళ్ళైతే A++ గ్రేడ్ ఇచ్చారు. అంటే ది బెస్ట్ కాలేజ్ ఇన్ ది స్టేట్ అండ్ ఆల్సో ది బెస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ది ఇండియా అనమాట. మన ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో మన కాలేజ్కి అయితే టాప్ మోస్ట్ గ్రేడ్ అయితే అలాట్ అయింది. ఇటు సైడ్ అయితే మీరు చూడొచ్చు, రైట్ సైడ్ నేనైతే నాక్ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రేడింగ్ని అయితే మీకు డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చూడొచ్చు, మనకైతే 3.64 CGPA స్కోర్తో అవుట్ ఆఫ్ 4కి, అంటే టాప్ కాలేజీ కింద మన కాలేజీకి అయితే గ్రేడింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఇంత గ్రేడ్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ గ్రేడ్ రావడానికి కారణం ఏంటంటే ఈ కాలేజీలో ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ అండ్ ఆల్సో విత్ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. ఈ కాలేజీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది కూడా ఈ యొక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. ఈ యొక్క కాలేజీలో ఏం కోర్సెస్ ఉన్నాయని అయితే మనం తెలుసుకుందాం. కోర్సెస్ ఇవైతే మన కాలేజీలో ఉన్నటువంటి కోర్సెస్ అనమాట. మన కాలేజ్లో BA కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది మెయిన్లీ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అలాంగ్ విత్ తెలుగు మీడియం చదవాలి అనుకుంటున్నారో వారికైతే ఈ యొక్క కోర్స్ అయితే యూస్ఫుల్ అనమాట. అలాగే ఇక్కడ మనకి చాలా తక్కువ కాలేజెస్ అలాగే యూనివర్సిటీ లెవెల్లో ఉండే BBA కోర్సు కూడా అయితే మీకు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు, బీకామ్ ఎవరైతే కామర్స్ చదివి ఉంటారో వారి కోసం బీకామ్ కూడా అవైలబుల్గా ఉంది. లైక్ ఇక్కడ చూడొచ్చు, కంప్యూటర్ అప్లికేషన్స్, మీకు కంప్యూటర్స్పై ఫుల్ నాలెడ్జ్ అయితే అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు చూడొచ్చు, BSc హానర్స్ ఎవరైతే ఒకటే సబ్జెక్ట్ హానర్స్ కంప్యూటర్ సైన్స్ని ఫుల్ ఇన్డెప్త్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారి కోసం హానర్స్ కూడా 4 years కోర్స్ అనమాట. ఇదైతే కూడా ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. మన కాలేజీలో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉందన్నమాట. లైఫ్ సైన్స్లో అలాగే మీరు ఏ కోర్స్ తీసుకుంటే ఏ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని కూడా ఇన్డెప్త్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే మీకు ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్స్ కూడా ఎక్కడైతే అవైలబుల్గా ఉన్నవి, మెయిన్లీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నవి. ఒకసారి అయితే ఆ సబ్జెక్ట్స్ ఏమేమి అనేది అయితే మనం చూద్దాం. ఇవైతే మన కాలేజీలో ఉన్నటువంటి కోర్సెస్. మన కాలేజీలో వచ్చేసి BA కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఈ యొక్క కోర్సులో ఏం సబ్జెక్ట్స్ ఉంటుంది అనేది కూడా చెప్తాను. అలాగే BSc ఉన్నది, అలాగే బీకామ్ అండ్ ఆల్సో BCA అలాంగ్ విత్ BBA కోర్సెస్. ఈ 5 కోర్సెస్ అయితే వేరియస్ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ 5 కోర్సెస్ అయితే మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా మన కాలేజీలో అయితే చెప్పడం జరుగుతుంది. మెయిన్లీ మనం అయితే ఇక్కడ ఒకసారి BA కోర్సులో ఏమి ఉన్నది, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, BA కోర్స్ తీసుకుంటే మీకు యూజ్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ BAని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని అంటారు. ఒకవేళ మీరు హిస్టరీ సబ్జెక్ట్ తీసుకొని ఉంటే మీకు చూడండి, మీరు ఇక్కడ BA తీసుకుంటే BAలో మీకు హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్స్ అండ్ ఆల్సో పొలిటికల్ సైన్స్ విత్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మీరు కనుక బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్కి తీసుకోవాలి అనుకుంటే BA అంటారు. దీంట్లో మీకు హిస్టరీ సబ్జెక్ట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్ అని 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నవి. లాంగ్వేజెస్ అయితే అది వేరే అనమాట. మీరైతే చూడొచ్చు, లాంగ్వేజెస్ మన కాలేజీలో అయితే 4 లాంగ్వేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నవి. ఒకటి తెలుగు. మీరు మదర్ టంగ్ తెలుగు అయి ఉంటే మీరు తెలుగుని సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఉర్దూ లాంగ్వేజ్ కనుక మీకు మదర్ టంగ్ అయి ఉంటే మీరు ఉర్దూ లాంగ్వేజ్ కూడా సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకోవచ్చు. అలాగే మీకు హిందీ లాంగ్వేజ్ కూడా, లేదండి మాకు హిందీ అంటే చాలా ఇష్టం, అలాగే ఫ్యూచర్లో కొంచెం స్కోప్ ఉంది అటు వెళ్ళడానికి అనుకుంటే మీరు హిందీ సబ్జెక్ట్ తీసుకోవడానికి కూడా మన కాలేజీలో హిందీ డిపార్ట్మెంటు ఉంది. అలాగే హిందీ సబ్జెక్ట్ చెప్పడానికి మంచి లెక్చర్స్ అయితే ఉన్నారు.
మీకు అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా ఉందన్నమాట. ఇవైతే మన కాలేజీలో ఉన్నటువంటి లాంగ్వేజెస్. ఈ యొక్క లాంగ్వేజ్లో ఏవైనా 2 లాంగ్వేజెస్ని మనం అయితే తీసుకోవాలి. ఒకటి ఇంగ్లీష్, మిగతాది మూడిట్లో మీకు ఉన్నటువంటి చాయిస్ ఏదైనా ఒక లాంగ్వేజ్ని అయితే తీసుకోవాలి. అలాగే వీటిలో ఉన్నటువంటి 3 సబ్జెక్ట్స్ ఏవైనా లైక్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మీరు హెచ్పిపిఏ కిందకు వస్తారు. ఓకేనా. ఒకవేళ కనుక మీరు హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకుంటే మీరు హెచ్ఈపి కింద వస్తారు. అలాగే మీరు హిస్టరీ, ఎకనామిక్స్, కంప్యూటర్ తీసుకుంటే హెచ్ఈసిఏ కింద కన్సిడర్ అవుతారు. ఇదైతే మీ సబ్జెక్ట్ గ్రూప్ అనమాట. నెక్స్ట్ మనం మూవ్ అయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఇంటర్లో బైపీసీ లేదా ఎంపీసీ చదివి ఉంటారో వారికైతే మన కాలేజ్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక సైన్స్ స్టూడెంట్స్ అయినా కానీ మీకైతే ఇక్కడ మీరు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కూడా మీరైతే ఎలిజిబుల్ అనమాట. మీరు ఈ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. కానీ ఎవరైతే హెచ్ఈసి, సిఈసి చదివి ఉంటారో వాళ్ళు కేవలం ఈ ఆర్ట్స్ మరియు కామర్స్కి మాత్రమే ఎలిజిబుల్. మీరు కనుక ఇంటర్లో బైపీసీ లేదా ఎంపీసీ చదివి ఉంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్లో బైపీసీ చదివిన వాళ్ళైతే బాటనీ తీసుకోవచ్చు, అలాగే జువాలజీ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ కూడా తీసుకొని మీరు బీజెడ్సీ ఇక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవైతే లైఫ్ సైన్స్ అనమాట. లైఫ్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే మెయిన్లీ 3 సబ్జెక్ట్స్. ఒకటి బాటనీ, జువాలజీ, అలాగే మీకు కెమిస్ట్రీ. ఇవైతే లైఫ్ సైన్స్ కిందకు వస్తవి. అలాగే మీరు కనుక ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ లైక్ మీరు మ్యాథమెటిక్స్లో ఉంటే ఎంపీసీ అయి ఉంటే మీకు మ్యాథ్స్, కెమిస్ట్రీ, అలాగే ఫిజిక్స్ అలాంగ్ విత్ కంప్యూటర్ సైన్స్ చదివే అవకాశం ఎంపీసీఎస్ లేదా ఎంపీసీ ఇలా మీరు వేరియస్ కాంబినేషన్స్తో చదివే అవకాశం అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ మూవ్ అయితే మీకు బీకామ్ సిఏ కూడా మన కాలేజీలో ఉంది. బీకామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. మెయిన్లీ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఎవరైతే కామర్స్ ఇంటర్లో సిఈసి చదివి ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ మన కాలేజ్లో అకౌంట్స్ సబ్జెక్ట్పై మీకు ఫుల్ కన్ఫర్మేషన్ మరియు ఛాన్సెస్, మంచి క్లాసెస్ అయితే ఇక్కడ రన్ అవుతాయి. ప్లస్ దాంతోపాటు మీరు బీకామ్లో మెయిన్లీ బిఏ అని ఉంటుంది ప్లస్ సిఏ అని ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్స్ తీసుకుంటే ఇందులో మీకు కంప్యూటర్ లాంగ్వేజెస్ అయితే నేర్పుతారు. లైక్ C++, జావా, పైథాన్ ఈ కోర్సెస్ అయితే మీకు ఇక్కడ నేర్పుతారు. బీకామ్ సిఏ ఇదైతే మంచి డిమాండ్ ఉన్న కోర్స్. అలాగే ఎక్కువ శాతం ఎవరైతే కంప్యూటర్ జనరేషన్కి లైక్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయాలి అనుకుంటున్నారో వారికైతే ఈ యొక్క బీకామ్ సిఏ యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎవరైతే బీబీఏ లైక్ ఏదైనా ఒక బిజినెస్ రన్ చేస్తూ మంచి మనీ ఎర్న్ చేయాలి, ఇందుకోసం నాకు ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదా గైడెన్స్ కావాలనుకుంటే బీబీఏ చదవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈ కోర్స్ కూడా మన కాలేజ్లో ఉంది. ఈ కోర్స్ తీసుకుంటే ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే మెయిన్లీ బిజినెస్ డెవలప్మెంట్ క్లాసెస్ ఉంటాయి అలాంగ్ విత్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు బీకామ్లో కామర్స్ డిపార్ట్మెంట్లో ఏది తీసుకున్నా మీకైతే కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉండే అవకాశం అయితే ఎక్కువ అనమాట. మెయిన్లీ లైక్ C++, జావా, పైథాన్ మీరు కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది కూడా ఉంటుంది. దీంట్లో మన కాలేజీలో ఉన్న కోర్సెస్ అయితే మీకైతే ఫుల్ ఇన్డెప్త్ అయితే తెలిసింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఇక్కడ ఒక పాంప్లెట్ కూడా కింద ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తాను. అలాగే మీకు ఇక్కడ పాంప్లెట్ డిస్ప్లే చేస్తున్నాను. ఇదైతే ఒకసారి పాస్ చేసుకొని చూస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు బీసీఏ ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్స్ చేయాలి అనుకుంటున్నారో, మీరు కంప్యూటర్ లాంగ్వేజ్ని మాత్రమే పర్టికులర్గా నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఈ కోర్సు కూడా మన కాలేజ్లో అవైలబుల్గా ఉందన్నమాట. కంప్యూటర్ లాంగ్వేజెస్ C++, జావా ఏదైనా కంప్యూటర్కి సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్ అయితే ఈ కోర్సులో వస్తుందన్నమాట. మన కాలేజ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అయితే ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవైతే చూపించడానికి ట్రై చేస్తాను. ఒకసారి అయితే డిపార్ట్మెంట్స్ ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. ఇదైతే మన కాలేజీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎవరైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ తీసుకున్నారో వారి కోసం అయితే ఈ యొక్క డిపార్ట్మెంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. లైక్ మీకు సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్, అలాగే మీకు సబ్జెక్టుకి సంబంధించినటువంటి గైడెన్స్, సెమిస్టర్కి మీకు ఏదైనా
ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ యొక్క డిపార్ట్మెంట్లో అయితే మీరు తెలుసుకోవచ్చు. అలాగే మీరు రాసినటువంటి అసైన్మెంట్స్ ఏదైనా ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలాగే ఇదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అనమాట. ఎవరైతే హిస్టరీ సబ్జెక్ట్ తీసుకుంటారో, లైక్ మేము హిస్టరీ సబ్జెక్ట్లో మంచి రీసెర్చ్ మెథడాలజీ చేయాలి అనుకుంటున్నాం అంటే ఫుల్ గైడెన్స్ కూడా మీకు ఇక్కడ దొరుకుతుంది. అలాగే మీరు ఎకనామిక్స్ స్టూడెంట్స్ అయి ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా మన కాలేజీలో ఉందన్నమాట. ఇక్కడైతే మీరు ఎకనామిక్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఎవరైతే పొలిటికల్ సైన్స్ లైక్ స్టేట్ పాలిటిక్స్, వాటికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మంచి గైడెన్స్ అయితే మీకైతే దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మన మైక్రోబయాలజీ ల్యాబ్. ఎవరైతే లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వారి కోసం అయితే మైక్రోబయాలజీ సబ్జెక్ట్ కూడా మీకు అవైలబుల్గా ఉందన్నమాట. ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారి కోసం ఫుల్ గైడెన్స్ అయితే ఈ యొక్క ల్యాబ్ ప్లస్ డిపార్ట్మెంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ అలాగే మీకు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎవరైతే లాంగ్వేజెస్ తీసుకున్నారో వారికి ఇంగ్లీష్లో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ తరఫున ఒక లెక్చరర్ లైక్ టీచర్ అయినా అవ్వాలి అనుకుంటే మీకు ఇక్కడ ఫ్యూచర్ గైడెన్స్ కింద కూడా మీకు ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు. ఎవరైతే తెలుగు లిటరేచర్ కానీ తెలుగు యొక్క సబ్జెక్ట్ని లాంగ్వేజ్ మెయిన్లీ ఇదైతే లాంగ్వేజ్ని మీరు ఇంట్రెస్టెడ్గా ఉండి ఫుల్ ఇన్డెప్త్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు తెలుగు డిపార్ట్మెంట్లో కూడా ఫుల్ కోఆపరేషన్ లభిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ. ఎవరైతే జువాలజీ తీసుకున్నారో సైన్స్ స్టూడెంట్స్, లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ పర్టికులర్లీ వారికైతే డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడైతే మీకు వచ్చేసి మంచి కోఆర్డినేషన్ దొరుకుతుంది. ఎందుకంటే మీకు జువాలజీ సబ్జెక్ట్లో మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని అయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మీకు ఫుల్ కోఆర్డినేషన్తో ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అలాగే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీలో మీరు రీసెర్చ్ మెథడాలజీకి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్కడైతే లోపల ల్యాబ్లో అయితే అవైలబుల్గా ఉన్నవి. ఇవైతే మనం చూడొచ్చు. మన క్లాస్ రూమ్స్, మన కాలేజ్ అయితే మెయిన్లీ నేచర్తో అలాంగ్ ఫుల్ ఆఫ్ న్యాచురల్ బ్యూటీతో అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మనం చూడొచ్చు మన కాలేజీలో అయితే న్యాచురల్గా ఎన్నో ప్లాంట్స్ అయితే ఇక్కడ గ్రో చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ మన కాలేజీకి చుట్టూ ఫుల్ ఆఫ్ న్యాచురల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఎటువంటి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ ఉండు న్యాచురల్గా ఉంటుంది అనమాట. మన కాలేజ్ అయితే ఫుల్ ఆఫ్ నేచర్తో న్యాచురల్గా మనకి ఎక్కడ వితౌట్ ఎనీ ఆర్టిఫిషియల్ క్రియేషన్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మనం చూడొచ్చు మన కాలేజీకి సంబంధించినటువంటి ఫుల్గా ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందని అయితే ఇందులో చూపించడం జరిగింది. అలాగే మన కాలేజీలో లైబ్రరీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. ఇదైతే మన కాలేజీలో ఉన్నటువంటి లైబ్రరీ. ఇందులో మెయిన్లీ చూడొచ్చు ఇక్కడ ఇదైతే స్టూడెంట్స్ కూర్చోడానికి ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ప్లస్ ఫెసిలిటీస్ అనమాట. ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి లాక్ చేయడం జరిగింది. ప్లస్ లోపల కూడా మీకు ఒక పోర్షన్ ఉంటుంది. ఒకసారి అయితే చూడొచ్చు. ఈ యొక్క గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రూమ్కి కీ తీస్తే మోర్ దెన్ 50,000 56,000 నియర్లీ బుక్స్ అయితే మన కాలేజీలో అవైలబుల్గా ఉన్నవి లైబ్రరీలో. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఎవరైతే ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారి కోసం అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కూడా ఉంది ఎంపీసీఎస్ వారికి. నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. ఎవరైతే ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండి ఫిజిక్స్ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా రీసెర్చ్ మెథడాలజీ ఫిజిక్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారి కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉందన్నమాట. అలాగే చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఎవరైతే లైఫ్ సైన్స్ అలాంగ్ విత్ ఫిజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారి కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ హిందీ. మీరు సెకండ్ లాంగ్వేజ్ కింద హిందీ తీసుకొని ఉంటే మీకైతే ఇక్కడ హిందీ డిపార్ట్మెంట్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. మీరైతే చూడొచ్చు మీరు ఎనీ టైం ఇక్కడ ఎడ్యుకేషనే కాదు మీకైతే స్పోర్ట్స్కి కూడా ఇక్కడ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. స్పెసిఫికల్గా
స్పెసిఫిక్‌గా ఒక డిపార్ట్‌మెంట్‌ని క్రియేట్ చేసి ఇందులో మీకైతే గేమ్స్ కూడా సంబంధించినటువంటి లైక్ యూనివర్సిటీ లెవెల్, స్టేట్ లెవెల్ గేమ్స్‌కి మీకు ఇందులో గైడెన్స్ ప్లస్ మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఇదైతే మన కాలేజ్ యొక్క పాంప్లెట్. ఇక్కడ మీరైతే చూడొచ్చు మన కాలేజ్‌లో యూజీ కోర్సెస్ దోస్త్‌కి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నవి. ఈ యొక్క అడ్మిషన్స్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేదైతే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మన కాలేజ్ యూనివర్సిటీ నేమ్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాల్సిన దాంట్లో కాకతీయ యూనివర్సిటీ, నెక్స్ట్ కాలేజ్ టైప్ గవర్నమెంట్ అటానమస్, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేము ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఈ కాలేజ్కి అడ్మిషన్ పొందే అవకాశాలు చాలా హై ఉన్నాయి అన్నమాట. ఇదైతే ఫస్ట్ ఫేజ్ కాబట్టి మీకైతే మంచి ఛాన్సెస్ ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత గ్రేడింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడొచ్చు, ఇదైతే మనకి కాలేజ్లో మార్కింగ్ సిస్టమ్ అన్నమాట. ఎవరైతే 100 మార్క్స్కి మోర్ దెన్ 40 తెచ్చుకుంటారో వాళ్ళైతే ఈ గ్రేడ్ పాస్ అవుతారు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు 10థ్లో 35%, ఇంటర్లో 10th ఇంటర్ వరకు 35%కే పాస్. బట్ డిగ్రీకి వచ్చిన తర్వాత 40% మినిమం అనమాట. 40 మార్క్స్ 100 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ ఉంటుంది. 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్, 80 మార్క్స్కి అయితే ఎక్స్టర్నల్ సెమిస్టర్ ఎగ్జామ్ అంటారు. దీంట్లో మీరు 80 మార్క్స్కి వచ్చే దాంట్లో మోర్ దెన్ 32 మార్క్స్ అయితే లైక్ 28 కంటే అబోవ్ మార్క్స్ తెచ్చుకుంటే మీకు ఇంటర్నల్లో వచ్చిన మార్క్స్ అలాట్ చేసి 40 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే మిమ్మల్ని అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీకు కనుక 85 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే అవుట్ స్టాండింగ్. ఈ మధ్యలో ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు ఏ గ్రేడ్ వస్తుందని అయితే తెలుసుకోవచ్చు. అన్న ఇన్ని చెప్తున్నావు, బట్ ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం ప్లస్సా లేదా మైనస్సా అంటే నా సజెషన్ కూడా ఈ కాలేజీ గురించి ఇవ్వడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ కాలేజ్ కూడా నా సజెషన్ వచ్చేసి మెయిన్లీ ఏ కాలేజ్ అయితే ఇందులో అయితే చెడ్డదాన్ని కాదనమాట. ఇక్కడ మన కాలేజ్లో అయితే మీరు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు, నేను కూడా ఈ యొక్క కాలేజ్ స్టూడెంట్ని. ఇక్కడ మన కాలేజ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఉన్నవి, అలాగే సబ్జెక్టుకి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఉన్నవి. నేను ఈ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు అయితే నాకైతే 7.32 అయితే ఫస్ట్ సెమిస్టర్లో వచ్చాయన్నమాట. నెక్స్ట్ నాకు నెక్స్ట్ సెమిస్టర్ ఏదైతే 8.72 వచ్చింది సెకండ్ సెమిస్టర్లో. అలాగే నేను థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి 9.32 అయితే స్కోర్ చేయగలిగాను. బై 10 అవుట్ ఆఫ్ 100కి 93% ప్రతి సబ్జెక్టులో అయితే స్కోర్ చేసుకోగలిగాను. ఫోర్త్ సెమిస్టర్లో 9.28 అయితే నేనైతే స్కోర్ చేశాను అనమాట. అలాగే ఫిఫ్త్ సెమిస్టర్కి వచ్చేసి 92.4%, 9.24 అవుట్ ఆఫ్ 10కి అయితే నేను స్కోర్ చేయగలిగాను. ఇందులో ఏముంది బ్రో, నువ్వైతే నీ సెల్ఫ్ డబ్బా నిన్ను నువ్వు బాగా హైప్ చేసుకుంటున్నావు అని అయితే మీరు అనొచ్చు. ఇక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీకు ఈ యొక్క వీడియోలో చెప్పాను, మన కాలేజీకి అయితే NAC A++ గ్రేడ్ ఉంది. అలాగే మన కాలేజ్లో అన్ని డిపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నవి. ప్లస్ మీకు ఇక్కడ NCC, NSS ఎవరైతే డిఫెన్స్కి అయితే డిఫెన్స్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ ఉన్నారో వారి కోసం NCC అయితే అవైలబుల్గా ఉంది. అలాగే సర్వీస్ చేయాలనుకుంటున్నారో నేషనల్ సర్వీస్ కోసం అయితే NSS కూడా అవైలబుల్గా ఉంది. వీటిని మీరు ఉన్న ఫెసిలిటీస్ని ప్లస్ ఉన్న సబ్జెక్ట్స్పై రీసెర్చ్ చేసే విధానంపై మీ యొక్క గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఎగ్జామ్ ఫీజు అయితే బయట కాలేజెస్తో పోల్చుకుంటే ఎగ్జామ్ ఫీజు చాలా తక్కువ అనమాట. ఒకసారి అయితే మీకు అది కూడా చూపెడతాను చూడండి. ఎగ్జామ్ ఫీజు బయట కాలేజెస్ ఏవైతే అదర్ దెన్ SRN BGNR ఉన్నాయో మోర్ దెన్ 2,000 అట్లీస్ట్ అయితే ఉంటుంది. బట్ మన కాలేజ్ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 650 to 850 మాత్రమే ఉంటుంది. అంటే మీకైతే ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. ప్లస్ మీకు వచ్చేసి ఎవరైతే స్కాలర్షిప్కి మీరు ఈ యొక్క కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే ఎటువంటి రూపాయి కూడా ఫీజు ఎక్స్ట్రా కట్టాల్సి ఉండదు. సబ్జెక్ట్కి స్కాలర్షిప్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఫ్రెండ్లీ స్టాఫ్ అనమాట. ఎవరైనా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే మీ ఇంట్రెస్ట్ బట్టి అయితే మీకైతే ఇక్కడ స్టాఫ్ అయితే
చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటదనమాట. వన్ రిక్వెస్ట్ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరైతే నా సజెషన్ విన్న తర్వాత మీరు రీసెర్చ్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి. నేనైతే మీరు ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి అని అయితే ఫోర్స్ చేయను. బట్ ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి సజెషన్ మాత్రమే ఇస్తాను. ప్లస్ ఈ కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఏ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ అయినా మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి మాత్రమే మీ గ్రోత్ అయితే ఉంటది. నా సజెషన్ విని నేను జాయిన్ అవ్వాలి అని ఫోర్స్ చేసినట్టు ఫీల్ అయ్యి మీరు వెళ్ళి జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయొద్దు. మీరైతే దాని గురించి రీసెర్చ్ చేసిన తర్వాతే మీకైతే ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఈ కాలేజ్‌కైతే ప్రియారిటీ ఎందుకు ఇవ్వాలనేది కూడా చెప్పాను. ఇక్కడైతే మనం చూడొచ్చు. లాస్ట్‌లో కూడా ఫస్ట్‌లో కూడా చూపెట్టాను. అలాగే ఈ లాస్ట్‌లో కూడా చూపెడుతున్నాను. మన కాలేజ్‌కి న్యాక్ వాళ్ళైతే సీజీపీఏ 3.64 ఔట్ ఆఫ్ 4 కింద మనకి A++ గ్రేడ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. న్యాక్ A++ గ్రేడ్ అంటే స్టేట్‌లో ఉన్నటువంటి కాలేజెస్‌లో అలాగే ఇది మన కాలేజ్‌కి ఫస్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట. ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో ఫస్ట్ కాలేజ్ అనమాట మనది. న్యాక్ A++ గ్రేడ్ రావడం. అలాగే చూశారు కదా! మనకి నేషనల్ లెవెల్‌లో గుర్తింపు అయితే ఉందనమాట. ఈ యొక్క ఫెసిలిటీస్‌ని మీరు యుటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి మాత్రమే ఇక్కడైతే గ్రోత్ ఉంటది. మీరు గనక ఈ కాలేజ్‌లో అడ్మిషన్ పొందాలి అనుకుంటే మీరు 2025 దోస్త్ నోటిఫికేషన్ అయితే ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉందనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వారికైతే నెక్స్ట్ డిగ్రీ ఎడ్యుకేషన్‌లో మన కాలేజ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నవి. దీన్నే వెబ్ ఆప్షన్స్ అంటారు. వెబ్ ఆప్షన్స్‌లో మీకు 3 ఆప్షన్స్ అయితే అక్కడ ఉంటాయన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. యూనివర్సిటీ నేమ్‌లో మీరు కాకతీయ యూనివర్సిటీ సెలెక్ట్ చేయాలి. కాకతీయ యూనివర్సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత కాలేజ్ టైప్ అడుగుతదనమాట. కాలేజ్ టైప్ అంటే మన కాలేజ్ ఎటువంటిది? లైక్ గవర్నమెంట్ కాలేజా? ప్రైవేట్ కాలేజా? అని ఉంటది. మీరు దాంట్లో గవర్నమెంట్ అటానమస్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నెక్స్ట్ కాలేజ్ ఏ కాలేజెస్ గవర్నమెంట్ అటానమస్ కాలేజీ ఉన్నవి అని అయితే మీకు చూపెడతది. దాంట్లో మీరు ఎస్ఆర్ఎండ్బీజీ అన్నారనైతే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ కాలేజ్ నచ్చినది, ఈ ప్రియారిటీ కాలేజీలో నేను చదవాలి అని అనుకుంటున్నాను అని మీరైతే ఈ కాలేజ్ కిందకి అడ్మిషన్స్ అయితే అలాట్ అయ్యే ఛాన్సెస్ అయితే హైలీ ఉంటదనమాట. మీకైతే ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో అయితే ఇంతే. ఈ యొక్క వీడియోలో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఆ ఎర్రర్స్‌ని నెక్స్ట్ టైం నేను సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు